కేసీఆర్ పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం తర్వాత, సుమారుగా 10 నెలల తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణా గోదావరి జలాలు ఆగమైపోతుంటే కనీసం పట్టించుకునే దిక్కు లేదు, అడిగే దిక్కు లేదు అంటూ ఘాటుగా విమర్శించారు. 4th సిటీయా, తొక్కలో సిటీయా అంటూ మాట్లాడారు. ఈ నేపథ్యంలో కేసీఆర్పై సీఎం రేవంత్ కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందించారు. కుర్చీ కోసం అల్లుడు కొడుకు కేసీఆర్ చావు కోరుకుంటున్నారంటూ రేవంత్ కామెంట్ చేశారు. కొడుకు అల్లుడు కొట్టుకుంటున్నారంటూ అన్నారు. ఇప్పుడు వారిద్దరూ గొడవ పడుతున్నారు కాబట్టి కేసీఆర్ బయటకు వచ్చారంటూ రేవంత్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ రేవంత్ అంటున్నారు. తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహం ఏ నాయకుడు చేయలేదని, అసలు చంద్రబాబు శిష్యుడే కేసీఆర్ అంటూ రేవంత్ కామెంట్ చేశారు. పట్టిసీమను అభినందిస్తున్నారంటూ అన్నదే కేసీఆర్ అని, కేసీఆర్ తమలపాకుతో కొడితే నేను తలుపు కర్రతో కొడతా అంటూ రేవంత్ చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. కేసీఆర్ విసనకర్రతో కొడితే నేను నీటి తొట్టితో కొడతానన్నారు. పాలమూరు రంగారెడ్డి కట్టొద్దన్న హర్షవర్ధన్ రెడ్డికి బీఫామ్ ఇచ్చింది కేసీఆర్ కాదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దివాళా తీయించింది కేసీఆర్ అని, కాంట్రాక్టర్లకు కేసీఆర్ అమ్ముడు పోయాడని, 1000 కోట్లు దండుకున్నాడంటూ రేవంత్ చాలా ఘాటుగా స్పందించారు. ఏపీ జలదోపిడీకి అసలు దాసోహం అయిందే కేసీఆర్ అని, జూరాల దగ్గర ఒడిసి పట్టుకోవాల్సిన కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి ఇచ్చి ఏపీకి రాసిచ్చిండు అంటూ రేవంత్ కామెంట్స్ చేశారు. ఓ పక్క మాజీ సీఎం ముందుగా కామెంట్స్ చేస్తే దాని మీద ఇప్పుడు ప్రజెంట్ సీఎం తిరిగి రెస్పాండ్ అవ్వడంతో తెలంగాణ వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఒకరి మీద ఒకరు చాలా ఘాటుగా మాట్లాడుకున్నారు. అయితే ప్రజలు మాత్రం చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటికి రావడంతో ఓ పక్క బీఆర్ఎస్ క్యాడర్ మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు ప్రెస్ మీట్ అంతా కూడా. కేసీఆర్ అన్ని విషయాల గురించి మాట్లాడారు. తెలంగాణని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందన్నారు. నీళ్ళన్నీ తీసుకుపోతుంటే, కృష్ణా గోదావరి జలాలు తీసుకుపోతుంటే కనీసం మాట్లాడే దిక్కు లేదన్నారు. అసలు ఫ్యూచర్ సిటీ కాదు, తొక్కలో సిటీ అది అంటూ మాట్లాడారు. ఇంకో పక్క జూ పార్కుని మొత్తం అక్కడ అమ్మేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. ఆగమైపోతుంది హైదరాబాద్, నువ్వేమన్నా చేసావా? ఎన్నో దశాబ్దాలుగా జరుగుతున్న డెవలప్మెంట్ని మొత్తం నేనే చేశానని చెప్పేసి చెప్తున్నావు అని చెప్పేసి మాట్లాడారు. అలాగే భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు అన్నారు. అన్ని లక్షల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు అన్నారు. తిరిగి చూస్తే కనీసం 10,000 కోట్లు దిక్కు లేదు. ఎవరో దారిని పోయే వాళ్ళందరినీ తీసుకొచ్చి సంతకాలు పెట్టించారు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజలు చాలా ఇంట్రెస్టింగ్గా గమనించారు. అయితే దీనికి రెస్పాండ్ అవుతూ, ఈ మొత్తం విమర్శలకి రెస్పాండ్ అవుతూ రేవంత్ కూడా ఒక చిట్ చాట్, మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్లో రేవంత్ అంతకంటే ఘాటుగా మాట్లాడారు. మరొక ముఖ్యమైన విషయం, కేసీఆర్ మాట్లాడుతూ రేవంత్ ఎప్పుడు నా చావు కోరుకుంటున్నాడు, ఎప్పుడు పోతాడో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంత ద్వేషం ఉండొచ్చా అని చెప్పి చాలా ఘాటుగా మాట్లాడారు. దీనికి రేవంత్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. ఓ పక్క అల్లుడు కొడుకు వాళ్ళలో వాళ్ళు గొడవలు పడుతున్నారు. ఇంట్లో వాళ్ళ నుంచే కేసీఆర్ ప్రాణాలకు హాని ఉంది. ఆయన అసెంబ్లీకి వస్తానంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కృష్ణా జలాల గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ రేవంత్ చెప్పారు. అలాగే ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఆయనకి ఏమాత్రం అగౌరవం జరగకుండా చూసుకునే బాధ్యత నాది అన్నారు. కానీ పదవి మీద ఉన్నటువంటి మమకారం ప్రజల మీద లేదు, అందుకే అసెంబ్లీకి రావడం లేదంటూ కూడా రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో ఇలా ఇద్దరు ఒకరి మీద ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు ఇంత భారీ ఎత్తున విమర్శలు చేసుకున్న నేపథ్యంలో మరొకసారి తెలంగాణలో ఇప్పుడు రాజకీయం హీటెక్కుతోంది. అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం కేసీఆర్ సభలు పెట్టబోతున్నారు, ప్రజల్లోకి రాబోతున్నారు. ఇది మరింత ముఖ్యమైన విషయంగా చూడాలి. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధుని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, చాలా రోజుల తర్వాత మరొక యుద్ధం చూసాం. గతంలో ఎన్నికల సమయంలో రేవంత్ కేసీఆర్ ఒకరి మీద ఒకరు ఎంత ఘాటుగా విమర్శలు చేసుకునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు మనం చూసాం. సుమారుగా ఆల్మోస్ట్ 10 మంత్స్ తర్వాత కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి వచ్చారు, మీడియా ముందుకు వచ్చారు, ప్రజల్లోకి వెళ్తానంటున్నారు, సమావేశాలు పెడతానంటున్నారు, కృష్ణా గోదావరి జలాల గురించి నేను పోరాటం చేస్తానంటున్నారు. సో మరొకసారి తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటి? కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చారు? ఆయన హెల్త్ కండిషన్ సెట్ అయిందా పూర్తి స్థాయిలో? అండ్ స్ట్రాటజీ ఏంటి? ఏం చేయబోతున్నారు? ఎలా ఫైట్ చేయబోతున్నారు కాంగ్రెస్ మీద?
ఎగ్జాక్ట్ అంటే కేసీఆర్ కాస్త యాక్టివ్ గా కనిపించారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సందర్భంలో కేసీఆర్ ఎంత యాక్టివ్ గా మాట్లాడే వాళ్ళు సేమ్ అదే రీతిలో నిన్న బ్యాక్ టు ఫామ్ లాగా కనిపించారు నిన్న కేసీఆర్. అందరూ కూడా పొలిటికల్ సర్కిల్లో అదే చర్చ జరుగుతుంది. గతంలో కాస్త మెత్తబడ్డారు, అధికారం కోల్పోయిన తర్వాత పెద్దగా కనపడలేదు, మాట్లాడలేదు, చాలా స్తబ్దుగా కనిపించే ప్రయత్నం చేశారు. కానీ నిన్న పూర్తి స్థాయిలో మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వచ్చినట్టుగా చాలా యాక్టివ్ గా మాట్లాడుతూ విమర్శల దాడి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకుంటే పాలకుల నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పాలన పైన కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. దాంట్లో సంబంధించి అసలు ఆయన మాట్లాడుతున్న సందర్భంలో కొన్ని స్టేట్మెంట్స్, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, ఫార్మాసిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎట్లయితే భూములు సేకరించిందో ఒక ఫార్మా హబ్ గా ఉంది ప్రపంచానికి. 1/3 వ్యాక్సిన్స్ అన్ని కూడా జీనోమ్ వ్యాలీ మన తెలంగాణ నుంచే ప్రపంచానికి సప్లై అవుతున్నాయి. వాటి కోసం తీసుకున్నటువంటి భూములను ఈరోజు వాటిని రియల్ ఎస్టేట్ భూములుగా మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ వాటిని ఫ్యూచర్ సిటీ, తొక్కల సిటీ అంటూ దాన్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హైకోర్టులో మాత్రం కోర్టులకు ఫ్యూచర్ ఫార్మాసిటీ కంటిన్యూ చేస్తున్నామని అబద్ధాలు చెప్తా ఉన్నారంటూ స్టేట్మెంట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. దీనిపైన రేవంత్ రెడ్డి వెంటనే చిట్ చాట్ చేశారు. నిన్న ఎట్ హోమ్ కార్యక్రమం రాష్ట్రపతి కార్యాలయంలో ముగిసిన తర్వాత చేరుకున్నారు. దానికి కౌంటర్ గా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన మాట్లాడుతున్న సందర్భంలో అసలు కేసీఆర్ హయాంలోనే అత్యధిక జలదోపిడీ జరిగిందంటూ రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన విమర్శల దాడి చేశారు. అసలు 3 జిల్లాలకు, ఒకటి ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి పాలమూరు, ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా, అసలు వాటికి మరణశాసనం రాసిందే కేసీఆర్. మొత్తం పాలమూరు రంగారెడ్డికి జూరాల మంచినీటిని తీసుకుంటే మన హక్కులు మనకు ఉండేటివి, కానీ అట్లా కాకుండా కాంట్రాక్టులకు అమ్ముడు పోయి లిఫ్టులు కట్టారు. జలాలపైన నిజాలపైన అసెంబ్లీలో చర్చిద్దాం రండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు నిన్న. మరొకసారి జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ చేస్తా ఉన్నా, మాట్లాడదాం అక్కడి నుంచి అంటూ మాట్లాడుతూనే అయినా కేసీఆర్ 2 సంవత్సరాల తర్వాత కలుగులో నుంచి బయటకు వచ్చారు. ఇప్పటికైనా ఓటమితోటి కేసీఆర్ మారుతారని ఆశిస్తే మళ్ళీ అవే అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు. అసెంబ్లీకి రండి, కృష్ణా జిల్లాల పైన అసెంబ్లీలో అన్ని వివరాలు చెప్తా. కృష్ణా జిల్లాలో ఏపీకి 64%, తెలంగాణకు 36% చాలని గతంలో సంతకం పెట్టింది కేసీఆర్ కాదా అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. ఇంకొకటి కీలకమైనటువంటి స్టేట్మెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కేసీఆర్ చేసినటువంటి యూరియా సంబంధించినటువంటి పంపిణీ విషయంలో టెక్నాలజీ వద్ద యాప్ పెడితే నష్టం ఏంటి అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ హయాంలో చెప్పులు, ఆ తర్వాత వీటిని పెట్టుకునేటువంటి లైన్ లో పెట్టుకునేటువంటి అవకాశం ఉండే యూరియా కోసం. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అది పోయింది, హ్యాపీగా రైతులకు యూరియా దొరికేది. మళ్ళీ ఇప్పుడు చెప్పులు లైన్ లో పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది అంటూ స్టేట్మెంట్ చేశారు. కాబట్టి దానిపైన ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇంకొకటి కీలక స్టేట్మెంట్, నా చావు కోరుకుంటున్నారు, ఇది కరెక్టేనా? నన్ను ఎంతసేపటికి తిడతా ఉన్నారు, ఇది కరెక్టేనా? ఒక్కరోజు తిడితే ఓకే, కానీ రోజు అదే పనిగా తిడితే బాగుంటుందా అనేటువంటి స్టేట్మెంట్ ని కేసీఆర్ చేయడం పైన కూడా రేవంత్ రెడ్డి రెస్పాండ్ అవుతూ, నేను కాదు ఆయన చావుని హరీష్ రావు కోరుకుంటున్నారు, ఆయన సీటుని కేటీఆర్ కోరుకుంటున్నారంటూ స్టేట్మెంట్ చేశారు. కేసీఆర్ పోవాలని కోరుకుంటుంది హరీష్ రావు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనుకుంటుంది హరీష్ రావు అంటూ స్టేట్మెంట్ చేశారు. సీఎం గా ప్రమాణ స్వీకారం కోసం కేటీఆర్ కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నారంటూ స్టేట్మెంట్ చేశారు. సో ఈ అన్ని రకాలుగా కూడా నిన్న కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ రోజు కేసీఆర్ మాట్లాడినటువంటి భాష మరి ఆయన వయసుకు తగిందేనా అంటూ కూడా మాట్లాడారు. ఆయన విశాఖతో ఇట్లా అంటే ఖచ్చితంగా నేను తలుపు చెక్కతో ఇట్లా అంటానంటూ స్టేట్మెంట్ చేశారు. ఆయన మాట్లాడుతూ మీరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఒక్కసారి కేసీఆర్ రేవంత్ ఏం మాట్లాడారు, కొన్ని కీలకమైన విషయాలు మనం ఒకసారి ప్లే చేద్దాం అండ్ మళ్ళీ మనం మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి ప్లీజ్. ఇక నన్ను ఇచ్చడానికైతే వాళ్ళ నోరు మొక్కాలిగా. ఎప్పుడో సందర్భంలో కోపం వచ్చి ఒకటి తిట్టినామంటే ఒక మనిషిని మాట వేరు. పొద్దా కాదే కదా కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా ఎక్కడైనా మాట్లాడు, ఏ సందర్భంలో మాట, నువ్వు కాలేజీలో మాట్లాడు, లేకపోతే ఇంకో కాడ మాట్లాడు, స్కూల్ పిల్లల కాడ మాట్లాడు. గింత అక్కసు ఉంటుంది మనుషులకు, అది కరెక్ట్ అవుతుందా? సో ఇష్టం వచ్చిన పద్ధతులు, మాటలు, ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు, అన్ని పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే. రియాలిటీ వేరుంది, జరుగుతున్నది వేరున్నది, అన్ని రికార్డ్ అవుతున్నాయి ప్రజలలో, అన్ని గమనిస్తున్నారు. ఇక నన్ను ఇచ్చడానికైతే వాళ్ళ నోరు మొక్కాలిగా.
ఎప్పుడో సందర్భంలో కోపం వచ్చి ఒకటి తిట్టినామంటే ఓ మనిషిని ఓ మాట వేరు. పొద్దాక అదే కదా కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా ఎక్కడైనా మాట్లాడు, ఏ సందర్భంలో మాట, నువ్వు కాలేజీలో మాట్లాడు, లేకపోతే ఇంకొకడ మాట్లాడు, స్కూల్ పిల్లల కాడ మాట్లాడు. గింత అక్కసు ఉంటుంది మనుషులకు, అది కరెక్ట్ అవుతుందా? సో ఇష్టం వచ్చిన పద్ధతులు, మాటలు, ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు, అన్ని పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే. రియాలిటీ వేరుంది, జరుగుతున్నది వేరున్నది, అన్ని రికార్డ్ అవుతున్నాయి, ప్రజల్లో అన్ని గమనిస్తున్నారు. సో మధు, కేసీఆర్ ఏమో నా చావు కోరుకుంటున్నారు, ఎప్పుడు చూసినా ఎప్పుడు పోతాడని చెప్పి మాట్లాడుతున్నారు, ఇంత అక్కసు కరెక్టేనా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏమో ఆయన కొడుకు ఆల్రెడీ కోరుకుంటున్నారు కేసీఆర్ చావుని, ఆయన సీట్ కోసం ట్రై చేస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అంటే కొంచెం హార్ష్గా ఉన్నాయి తీసుకోవడానికి ఈ కామెంట్స్. ఎంతైనా ఆయన మాజీ సీఎం, తెలంగాణ ఉద్యమం పోరాటం చేశారు ఆయన. ఇంత చేసిన తర్వాత ఇప్పుడు అంటే ఆయన గురించి ఇలాంటి ఒక టాపిక్ నడవడం అనేది ఖచ్చితంగా కొంచెం హార్ష్గా ఉంటుంది. సో కేసీఆర్, రేవంత్ ఇద్దరు ఒకరి మీద ఒకరు ఇలాంటి టాపిక్ మీద మాట్లాడిన నేపథ్యంలో మరి బీఆర్ఎస్ నాయకులు ఇంకెవరైనా రెస్పాండ్ అయ్యారా? కేటీఆర్ కానీ హరీష్ కానీ రెస్పాండ్ అయ్యారా రేవంత్ చేసిన కామెంట్స్ మీద? అంటే నిన్న పొద్దుపోయిన తర్వాత, అంటే దాదాపు కేసీఆర్ మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత చివరాఖరి టైంలో రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్నటువంటి కొద్దిమంది మీడియా ప్రతినిధులతో ఈ స్టేట్మెంట్ చేశారు. కాబట్టి ఈ రోజు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, ఇంకా మిగతా నాయకులు రెస్పాండ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఆక్షేపణీయంగా ఉన్నాయనేటువంటిది బీఆర్ఎస్ నేతలు గతంలో ఇట్లాంటి సందర్భాల్లో ఖండించారు. మళ్ళీ వాళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. అసలు కేసీఆర్ చెప్పిందే పదే పదే కేసీఆర్ సంబంధించినటువంటి చావును కోరుకుంటున్నారు, నన్ను అవమానిస్తా ఉన్నారు, నన్ను పదే పదే మాట్లాడుతా ఉన్నారు, నా చరిత్రను చెరిపేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు అనేటువంటి మాట్లాడుతున్నారు. కాబట్టి వాటిపైన ఈ రోజు కేసీఆర్ దాదాపు 2 సంవత్సరాల తర్వాత రెస్పాండ్ అయితే మళ్ళీ అదే రీతిలో మళ్ళీ రెస్పాండ్ కావడం పైన బీఆర్ఎస్ ఖచ్చితంగా దీనిపైన ఆబ్జెక్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. చాలా సీరియస్ గా దీనిపైన కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. నిన్న ఆల్రెడీ కేసీఆర్ మాట్లాడగానే మీడియా సమావేశంలో బట్టి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు, మీడియా సమావేశం పెట్టి తర్వాత రేవంత్ రెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన మాట్లాడుతున్న సందర్భంలో కేసీఆర్ హాస్పిటల్లో ఉంటే వెళ్ళి చూసిందే నేను, కేసీఆర్ చావును కోరుకుంటుంది నేను కాదు, హరీష్ రావు వాళ్ళ కుటుంబ సభ్యులే కోరుకుంటున్నారు పార్టీ కోసం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఒకవేళ పార్టీని హస్తగతం చేసుకుంటే 5,300 కోట్ల పార్టీ ఆస్తులను నాకు దక్కుతాయి అనేటువంటిది హరీష్ రావు చూస్తా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. పార్టీ పగ్గాలు హరీష్ రావుకు అప్పగించాలనే వాదనలు కూడా బీఆర్ఎస్ పార్టీలో స్టార్ట్ అయ్యాయి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ తీవ్రంగా చాలా కేవలం కేసీఆర్ సెంట్రిక్ గా, కేసీఆర్ కుటుంబ సభ్యుల సెంట్రిక్ గా మిగతా అంశాల జోలికి వెళ్లకుండా కేవలం కేసీఆర్ ను హరీష్ రావును విమర్శిస్తూనే రేవంత్ రెడ్డి చిట్చాట్ మొత్తం కొనసాగింది. కాబట్టి దీనిపై ఖచ్చితంగా బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రశ్నలు మరొక 2 ఉన్నాయి. మిగతా విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా సరే కేసీఆర్ అసెంబ్లీకి వస్తానంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మరి వస్తారా? ఆయనకి ఏ అగౌరవం జరగకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ రేవంత్ పిలుస్తున్నారు. మరి వెళ్తారా? కేసీఆర్ వెళ్ళే అవకాశం ఉందా కనీసం ఇప్పుడైనా? మరోవైపు ప్రజల్లోకి వెళ్తాను, సభలు పెడతానని చెప్పేసి కేసీఆర్ అంటున్నారు. ఇది ఎంత సమయం? అంటే ఇది టెంపరీగానేనా? ఈ సభలు పెడతారా? కంటిన్యూ అవుతారా? ఇలాగే ప్రజలతో కంటిన్యూ అయ్యి ఇలాగే యాక్టివ్గా ఉంటారా? లేకపోతే కొంతకాలం పాటు ఈ ఫైట్ చేసి ఈ సభలు పెట్టి మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? అంటే సమయం హనీమూన్ పీరియడ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి, సమయం ఇచ్చాము 2 years. కానీ రెగ్యులర్ గా చేయాల్సినటువంటి పోరాటాలు కూడా బీఆర్ఎస్ చేసింది. లగచర్ల కానీ, ఇంకా ఇతరకు సంబంధించిన ఫార్మా ఇష్యూ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ కానీ, ఎందుకంటే ఇన్స్టెంట్ గా చేయాల్సినటువంటి అంశాలు, అప్పటికప్పుడు చేయాల్సినటువంటి పోరాటాలు కాబట్టి దానిపైన ఫోకస్ చేసింది. ప్రభుత్వ విధానాల పైన, ఇంకా కొన్ని అంశాలపైన కొన్ని సమయం ఇవ్వాలి, టైం అయిపోయింది. ఇక్కడ నుంచి ఊరుకునే లేదు. ఇప్పటి నుంచి ఒక్క లెక్క, ఇప్పటిదాకా ఒక్క లెక్క, రేపటి నుంచి మరొక లెక్క, వదిలేదు లేదు మిమ్మల్ని అందరనేటువంటి తీవ్రమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సందర్భంలో కేసీఆర్ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడతాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఒక హనీమూన్ పీరియడ్ 2 years వెంటనే మీద పడొద్దు, కాంగ్రెస్ పార్టీకి ఏదో అధికారంలోకి రాగానే మేమేదో అక్కస్తో మాట్లాడుతున్నట్టు ఉండొద్దు, అందుకే సమయం ఇచ్చాం, సమయం అయిపోయింది, ఫెయిల్యూరు, ప్రజలను మోసం చేసి
అత్యంత దారుణంగా ఈ స్టేట్మెంట్ చేశారు. తులం బంగారం ఇస్తామని ఎవరైనా హామీ ఇస్తారా అండి ప్రజలకు? ఎవరైనా ప్రపంచంలో ఎక్కడన్నా జరిగిందా? అసలు మొట్టమొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? అసలు గెలిస్తే తులం బంగారం జనాలకు ఇస్తామనేటువంటి ఎంత అబద్ధపు హామీ. ఇవన్నీ చూసి జనాలు కదా ఓటేసింది. మాకేద్దాం అనుకున్న ఓట్లు వాళ్ళకి పడినటువంటి పరిస్థితులు అంటే అబద్ధపు హామీలపైన అనేటువంటి విమర్శలు చేశారు కేసీఆర్. సో వీటన్నిటిపైన చర్చ ఉంది. రేపు జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతాయంటున్నారు. దానికి ఒకవేళ కేసీఆర్ హాజరైనా పూర్తి స్థాయి సెషన్ కు ఆయన అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. కేవలం ఒక రోజు నార్మల్ గా వచ్చి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. మిగతా అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ఇందాక చెప్పినట్టు సభలు ఫస్ట్ ఉమ్మడి పాలమూరు జిల్లా, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో సభలు ఉంటాయి. ఆ నాయకులతో మీటింగ్ ఉంటుంది. ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నట్టుగా తెలుస్తోంది. కృష్ణా గోదావరి నల జలాలను ఏ రకంగా ఏపీకి అప్పచెప్తా ఉంది ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేటువంటిదే వీళ్ళు పెద్ద ఎత్తున ఫోకస్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దీంతో పాటు పెద్దగా అసెంబ్లీలో మాత్రం హరీష్ రావు, కేటీఆర్ మాత్రమే సమాధానం ఇచ్చే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద చాలా కాలం తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు రావడం, చాలా ఘాటుగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం ప్రజలకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్కి ఒక కొత్త ఊపిరి వస్తుంది, ఖచ్చితంగా మరింత ఉత్సాహం. కేటీఆర్, హరీష్ చాలా యాక్టివ్గా ఉంటారు, చూసుకుంటున్నారు. బట్ కేసీఆర్ రావడం అనేది ఖచ్చితంగా మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలోనే కేసీఆర్ బయటకు వస్తారు, ప్రచారం చేస్తారన్నారు. బట్ ఆ సమయంలో రాలేదు. మొత్తం మీద ఇప్పటికైనా రావడం, వచ్చిందే కాకుండా సభలు పెడతాను, నేను ప్రజల్లోకి వెళ్తాను అని చెప్తున్నారంటే ఖచ్చితంగా మరింత ఉత్సాహాన్ని బీఆర్ఎస్కి ఆయన ఇవ్వబోతున్నారు అనేది క్లియర్గా తెలుస్తోంది. కాకపోతే ఇలాగే కొనసాగుతారా అనే ప్రశ్న వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఈ సభలు పెట్టి ఇంతవరకు ఈ ఇష్యూ వరకు కొంత హడావుడి చేసిన తర్వాత మళ్ళీ ఆయన కొనసాగుతారా, మళ్ళీ ఫామ్ హౌస్కి పరిమితం అవుతారా, రెస్ట్ తీసుకుంటారా అనే ప్రశ్న వచ్చినప్పుడు కొనసాగే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్కి హనీమూన్ పీరియడ్ అయిపోయింది అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఇక యుద్ధమే అంటూ ఆయన చాలా సీరియస్గా కామెంట్స్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అసెంబ్లీకి వెళ్తారా? రేవంత్ రెడ్డి పిలిచినట్లుగా అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ప్రాజెక్టుల గురించి లేదంటే నీళ్ల సమస్యల గురించి మాట్లాడతారా, నీళ్ల దోపిడీ గురించి మాట్లాడతారా అంటే మధు చెప్పినట్లుగా ఒకవేళ వెళ్ళినా ఒకసారి వెళ్ళి అక్కడ మాట్లాడి వచ్చే అవకాశం కనిపిస్తుంది. లేదంటే అసలు వెళ్ళే అవకాశం కూడా తక్కువ అంటున్నారు. ఎందుకంటే ఆయన బహిరంగ సభలు పెట్టి ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి లేదు. కేటీఆర్, హరీష్ అక్కడ చూసుకుంటారేమో అని